విశాఖపట్నం జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవ కార్యక్రమం ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సింహాచలంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి సహా పలువురు అధికారులతో చందనోత్సవ వేడుకలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఫౌండర్ ఫ్యామిలీ, స్టేట్ గవర్నమెంటు, ఎవరైతే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిధులు ఉంటారు వాళ్ళు, టీటీడీ ప్రతినిధులు, చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు.